This video is brought to you by Law Excellence IAS Academy. ఈ వారం మన గెస్ట్ మీరందరూ ఎక్కువగా ఆదరించి దాదాపు 3 లక్షల పైగా అతని ఇంటర్వ్యూ చూశారు. ఇటువంటి వ్యక్తుల్లో చాలా విషయాలు దాగున్నాయి. కాబట్టి మాకు పార్ట్ 2 కావాలంటే మీరందరూ కోరడం, మేము కూడా పృథ్వీనారాయణ గారికి ఒప్పించి ఆయనకి ఇష్టం లేకపోయినా ఒప్పించుకొని మరొకసారి ఇంటర్వ్యూ చేస్తాం. రంగా గారిని మీరు గాడు అని సంబోధించారు. అంటే రంగా గారికి మీకున్న అనుబంధంతో మీరు ఆ విధంగా సంబోధించారు. కానీ రంగా గారి అభిమానులు మాత్రం ఆయన మీద ఉన్న అభిమానంతో మీరు గాడు అన్నంతో కొంచెం హర్ట్ అయ్యారు. నా మిత్రుడైన ఇటువంటి ప్రేక్షకుల ముందు మాట్లాడేటప్పుడు అతనికి సముచిత గౌరవం ఇవ్వటమే న్యాయమని నేను అనుకుని అలా మాట్లాడినందుకు వాళ్ళందరినీ నన్ను మన్నించమని అడుగుతున్నాను. రంగా గారు చనిపోయిన ముందు రోజు మీటింగ్ మీరు చెప్పారు, కానీ సిబిఐలో అది కాదంటున్నారు. సిబిఐ వాళ్ళు ఏమి దివి నుంచి దిగి వచ్చిన అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు ఏమి కాదు. ఒక నేర ప్రదేశంలో మొట్టమొదట విజిట్ చేసిన పోలీస్ ఆఫీసర్కు ఉన్నంత రత్నకుమారి గారికి నేను పర్సనల్ గా వెళ్ళి ఇక్కడ 9mm బుల్లెట్ ఆ బుల్లెట్ ప్రొహిబిట్ బోర్డు అది కేవలం పోలీసులు దగ్గర ఉంది. పోలీసులు ఆపరేట్ చేసే 9mm బుల్లెట్ నేను 5,000 కేసులు టైప్ చేసి చార్జ్ షీట్లు వేసినండి. సీబీఐ కూడా అంత సీన్ లేదు. ఈ కాంప్రమైజ్కి వస్తున్న ముద్దాయిలందరూ రైల్లో ఆ కుప్పేలో ఉన్నారంటే కుప్పే లో మొత్తం మంది చచ్చిపోయారు. ఆ రోజు నేను అనుకున్నా, బా రంగా నువ్వే చెప్పేసినట్టు ఉన్నావు వీళ్ళందరినీ. కానీ కాన్స్పరెన్సీ పెట్టాల్సింది పెట్టలేదు అంటారు. ఎవరి మీద పెట్టాలని మీరు ఎలిగేషన్? రంగా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నిరాధ్యక్ష ఉన్నప్పుడు వ్యాస్ గారు ఎందుకైనా మంచిదని మిత్రుడే నాకు ఒక చిన్న ఇది ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసరు, ఒక అద్భుతమైన పొలిటీషియన్, ఒక అద్భుతమైన ఆఫీసరు, ఎక్స్ హోమ్ మినిస్టర్ అందరూ కలిసి మీరు సిబిఐ వాళ్ళు, సిబిఐ ఈజ్ ఏ కేజీ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు ఆ పేరెంట్ మాట్లాడద్దు. ఇవన్నీ కాదు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తుంది. ఇటీవల కానీ అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. 1000 మంది బాధితులు ఉంటుంటే వీళ్ళందరికీ ఒకే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది ఎంతో కరెక్ట్. వెస్ట్ బెంగాల్ వర్సెస్ స్వప్న కుమార్ గుహ 1982లో సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ డిసిషన్. పోలీసు వాళ్ళు చేయట్లేదు. మీకు మీ డబ్బులు తెచ్చుకోవడానికి ప్రతి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక లాయర్ని అడిగి ఎందుకు కోర్టు వేసుకుంటే అతను ముద్దాయి అవుతాడు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పోలీసులు ఆ వెహికల్ ని డిటైన్ చేయొచ్చు. దేర్ ఇస్ నో పవర్ టు సీజ్ ది వెహికల్ ఇమిడియట్లీ. పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీ. అసలు 3rd డిగ్రీ అంటే ఏంటి చెప్పండి? ఎవ్రీ ఇంటరాగేషన్ హ్యాస్ ఏ టార్చర్ ఆస్పెక్ట్. ఈ ఇంటరాగేషన్ వాడిని బెదిరించడం, బట్టలెప్పదీసి చేతులు కట్టేసి వ్యవహారం చేయడం 3rd డిగ్రీ. అంటే కొద్దిగా టార్చర్ బిగిన్ అయింది అనమాట. వాడిని పైకి ఏలాడదీయటం. కొంతమంది అధికారులు పొలిటీషియన్ చెప్పగానే అది చట్టానికి మనకు అనుకూలమా కాదా అని చూడకుండా ఆవేశంగా వెళ్ళి చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఈ పొలిటీషియన్ హెల్ప్ చేయడం అనేది. ఎగ్జిక్యూటివ్ లోకి లెజిస్లేటివ్ ఎంటర్ అయిపోయి ఈ ఎంఆర్ఓ గారు నాకు కావాలి, ఈ ఎస్ఐ నాకు కావాలి, ఈ సిఐ నాకు కావాలి, వాళ్ళకి కావాల్సిన చాయిసెస్ పోలీస్ ఆఫీసర్స్ చేసుకుంటారు. ఆఫీసర్స్ కూడా వాళ్ళతో శ్రీహరి గారు మీ పేరు మీద
పృథ్వీనారాయణ సినిమా తీయడానికి ఒక సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకొని అప్పట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు పృథ్వీనారాయణ గారు కటౌట్ పెట్టడం, హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర కటౌట్ పెట్టడం, మిగతా అధికారులందరికీ ఒక మంటగా రావడం, అంటే ఆ సంఘటన ఏం జరిగిందండి? జనాల్లో కొల్లూరు ఒక స్టేషన్ వస్తున్నప్పుడు ఆ కొల్లూరు దగ్గర ఒక కారు వస్తాం. ఈ కారు వస్తున్నప్పుడు దాని నిండా అది స్కూల్ బస్ నిండా చీపుట్లు గీపుర్లు అన్ని బయటకు వస్తున్నాయి. తక్కన అయ్యింది. మా ఆటో చాలా ఫాస్ట్ వచ్చారు. వచ్చి నా జీప్ ముందు పెట్టారు. పిల్ల మంది దిగారు సార్. ఒక 40-50 మంది కుర్రాళ్ళు దిగారు. డైరెక్ట్ ఎదురు వస్తే నా మీదకి వచ్చారు. చెప్పారే అప్పటికే నేను వినుకొండలో కాల్పులకి మనం మంచి ఫేమస్. చెయ్యి భుజం మీద పడితే రే నా మెడ తెగితే 3-5 నిమిషాలు పోట్లాడుద్ది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ మీరందరూ ఎక్కువగా ఆదరించి దాదాపు 3 లక్షల పైగా అతను ఇంటర్వ్యూ చూశారు. అతను చేసిన వర్క్ అంతా కూడా కింద పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. పాజిటివ్ కామెంట్స్ ఇవ్వడమే కాకుండా ఆయన ఇంటర్వ్యూ మరొకసారి చేయండి, పార్ట్ 2 చేయండి, పార్ట్ 3 చేయండి అంటూ కామెంట్స్ పెట్టారు. ఆయన ఎవరో మీరందరికీ అర్థమై ఉండొచ్చు. ఆయన పేరు పృథ్వీనారాయణ, రిటైర్డ్ ఎస్పీ. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన అతను వంగవీటి రంగా గారి ఆదర్శంగా తీసుకుని వచ్చిన ఆయన డిపార్ట్మెంట్లో లోటుపాట్లు చెప్పడమే కాకుండా చాలా నిక్కచ్చిగా, అంటే దాపరేపం లేకుండా మాట్లాడడం, అతని బాడీ లాంగ్వేజ్, అతను చెప్పిన స్టైలు, అతను చేసిన కేసులు మిస్టరీ ఓపెన్గా మాట్లాడడంతో బహుశా అందరికీ నచ్చింది. అంటే కొంతమంది ఆఫీసర్లు దాచిపెడుతున్నారనే విషయాన్ని గ్రహించిన మీరు పృథ్వీనారాయణ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా చాలా ఓపెన్గా కామెంట్స్ పెడుతూ ఇటువంటి వ్యక్తులు చాలా విషయాలు దాగున్నాయి కాబట్టి మాకు పార్ట్ 2 కావాలంటే మీరందరూ కోరడం, మేము కూడా పృథ్వీనారాయణ గారికి ఒప్పించి, ఆయనకి ఇష్టం లేకపోయినా ఒప్పించుకొని మరొకసారి ఇంటర్వ్యూ చేస్తున్నాం. పృథ్వీనారాయణ గారు ఈసారి అతని సర్వీసులో మిగిలిపోయిన కేసులతో పాటు అతను పెట్టిన 2 ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒకటి, రంగా గారు హత్య ముందు హైదరాబాద్లో జరిగిన మీటింగు, ఆ మీటింగ్ తర్వాత హత్య జరిగిందని అని చెప్తున్నారు. కానీ సిబిఐ ఎంక్వైరీలో మేము అటువంటి జరగలేదు అని వాళ్ళు రూల్అవుట్ చేస్తున్నారు. కాబట్టి రంగా గారి హత్య ముందు ఏం జరిగిందనే విషయం మరొకసారి అడుగుదాం. అంతేకాకుండా కోడెల శివప్రసాద్ గారికి, పృథ్వీనారాయణ గారికి మధ్యన నర్సాపేట, చిలుకులూరుపేట, పల్నాడు ఆ ఎపిసోడ్లో ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాం. కానీ కోడెల గారు చనిపోయిన తర్వాత అంటే అంత గట్టి వ్యక్తి అంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటారా అనే విషయాన్ని, ఎందుకంటే కోడెల గారితో రంగా గారు పృథ్వీనారాయణ గారికి ఉన్న అనుబంధం చాలా స్ట్రాంగ్ కాబట్టి కోడెల గారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ కాకుండా పోలీస్ స్టేషన్లో ఎలాంటి క్రైమ్ సెటిల్మెంట్ జరుగుతుంటాయి, పోలీసులకి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆపే అధికారం ఉందా లేదా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. పృథ్వీనారాయణ సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. ముందుగా మీ ఇంటర్వ్యూ 3 నెలల్లో జూన్ 20న మేము ఫస్ట్ టెలికాస్ట్ చేస్తే సెప్టెంబర్ 20 సరికి 3 లక్షల పైగా చూశారు. ఫస్ట్ మీకు మా ఛానల్ తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్స్ అండి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో కామెంట్స్ కూడా జనరల్గా మా ఇంటర్వ్యూస్లో కూడా కామెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ మీ కామెంట్స్లో 90% పాజిటివ్ ఉంది. 1-2 కామెంట్స్ కొంతమంది హర్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే మీరు రంగా గారి అభిమానులు రంగా గారిని మీరు గాడు అని సంబోధించారు. అంటే రంగా గారికి మీకున్న అనుబంధంతో మీరు ఆ విధంగా సంబోధించారు, కానీ రంగా గారి అభిమానులు మాత్రం ఆయన మీద ఉన్న అభిమానంతో మీరు గాడు అన్నంతో కొంచెం హర్ట్ అయ్యారు. ఫస్ట్ మీరు అక్కడ క్లారిఫై ఇవ్వాల్సి వస్తుంది. 2, రంగా గారు చనిపోయిన ముందు రోజు మీటింగ్ మీరు చెప్పారు, కానీ సిబిఐలో అది కాదంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, కోడెల శివప్రసాద్ గారికి మీకు నర్సారావుపేటలో అవ్వచ్చు, మన వినుకొండలో జరిగిన ఎపిసోడ్స్లో అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, పోలీస్ ఆఫీసర్లు కూడా కేర్ చేయకుండా వాడు వీడు అనే వ్యక్తి చిన్న విషయానికి ఆయన ఆత్మహత్య చేసుకుంటారా? ఆయన మనస్తత్వం అంత సున్నితమైనదా అన్నది మీరు ఒకటి సమాధానం. ఎందుకంటే ఆయన బాగా మీకు మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఇవి కాకుండా పోలీస్ స్టేషన్లో జరిగిన ఇష్యూస్, అంతేకాకుండా మీ సర్వీసులో ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మీ వాళ్ళు అందరూ చాలామంది చెప్తున్నారు. మీరు మర్చిపోలేని కేసులు కొన్ని ఒకసారి మరొకసారి మా ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా సంతోషం సార్. మొట్టమొదటిగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసినటువంటిది, రంగా అని గాడు అని సంబోధించానని చాలామంది రంగా వీరాభిమానులు
వాళ్ళ కామెంట్స్లో పెట్టారు. నేను వారందరికీ నేను రంగాని ఇటువంటి సోషల్ మీడియా ఇంటర్వ్యూలో అతనికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇచ్చి ఉండాల్సిందే అని నా అభిప్రాయం. ఇచ్చి ఉండాల్సిందే అభిప్రాయం చెబుతూ, నా మిత్రుడైన ఇటువంటి ప్రేక్షకుల ముందు మాట్లాడేటప్పుడు అతనికి సముచిత గౌరవం ఇవ్వటమే న్యాయమని నేను అనుకుని అలా మాట్లాడినందుకు వాళ్ళందరినీ నన్ను మన్నించమని అడుగుతున్నా. అంటే రంగా గారు చనిపోయినా కూడా ఇప్పటికీ అతన్ని అభిమానించే ప్రేక్షకులు చాలామంది అభిమానులు ఉన్నారంటే ఆయన చేసిన మంచి పనులు ఆయనకి ఈ రోజు వరకు ఆ పేరు తీసుకొస్తామని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు రంగా గారి విషయం వచ్చింది కాబట్టి రంగాని హత్య చేయించిన కోడెల ప్రసాద్ గారి గురించి మాట్లాడుకుని మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు సిబిఐ వారిని కూడా విచారించడం వల్ల సిబిఐ వారు కూడా మేము విచారించామని చెప్పేటువంటి విషయం ఉంది. అది నేను సిబిఐ వాళ్ళతో ఏకీపించట్లా. సిబిఐ వాళ్ళు ఏమీ దివి నుంచి దిగి వచ్చిన అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు ఏమీ కాదు. ఒక నేర ప్రదేశంలో మొట్టమొదట విజిట్ చేసిన పోలీస్ ఆఫీసర్కు ఉన్నంత సమాచారం తర్వాత చాలా కాలం వచ్చి ఊహాగానాలు చేసే వాళ్ళకి ఉండదు. సిబిఐ వాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చిన వాళ్ళే మొట్టమొదట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కన్సర్న్ పోలీస్ అధికారి సీనియర్ ఆఫీస్కి వెళ్తారు. నేను ఆ రోజున రంగా బాడీ దగ్గర వచ్చి పరిశీలించిన తర్వాత రత్నకుమారి గారికి నేను పర్సనల్గా వెళ్ళి ఇక్కడ 9mm బుల్లెట్ ఒకటి పోస్ట్ మార్టం టైంలో 9mm బుల్లెట్ బయటపడింది. ఈ 9mm బుల్లెట్ రంగా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు గార్డ్స్ పారిపోయారు. కాబట్టి 9mm బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? 9mm ప్రొహిబిటెడ్ బోర్. ఆ బుల్లెట్ ప్రొహిబిటెడ్ బోర్ది. అది కేవలం పోలీసులు దగ్గర ఉంది. పోలీసులు ఆపరేట్ చేసే 9mm బుల్లెట్ నేర హత్య అనంతరం జరిగిన నేర ప్రదేశంలో దొరికినప్పుడు దాన్ని విశదీకరించవలసిన అవసరం ఇన్వెస్టిగేషన్కి ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చిన సిబిసిఐడి దాన్ని రంగప్రసాద్ అనేటువంటి ఇప్పుడు ఎడిషనల్స్గా రిటైర్ అయిన ఆయన చేశాడు. ఆయన కూడా నాకు మిత్రుడే. వారు చేశారు సిబిసిఐడి ఇన్స్పెక్టర్. తర్వాత మరి సిబిఐ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎవరు కూడా రంగా మర్డర్లో సరైనటువంటి తీయలేదు. రంగా మర్డరు జరిగినప్పుడు అనుకోని వ్యక్తులు వచ్చి దాడి చేస్తే నేరంలో 2 భాగాలు. ఒకటి 120B. ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు సమాచారము అందరూ కలుసుకుని ఒక నేరము చేయవలెనని నిర్ణయించుకుని ఒప్పుకొనిన ఎడల 2 or more persons agreed together to commit an offense illegally, దుర్మార్గంగా చేయాలనుకుంటే, లేకపోతే టు కమిట్ ఆర్డినరీ థింగ్ బై ఇల్లీగల్ మీన్స్ దుర్మార్గమైన పద్ధతిలో మామూలు విషయాన్ని చేయాలనుకున్న దాన్ని 120B అంటారు. అంటే ఆలోచన మనం మర్డర్ చేద్దామనే ఆలోచనే ఒక నేరం. అదే కాన్స్పిరసీ బ్రహ్మాండం చెప్పారు. కాన్స్పిరసీ చేస్తే కూడా నేరమే. కాన్స్పిరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అఫెన్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు మేధావులకి చాలా మంది తెలియదు. మీ సిబిఐ కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. నేను 5,000 కేసులు టైప్ చేసి ఛార్జ్షీట్లు వేసినండి. సిబిఐ కూడా అంత సీన్ లేదు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి విచారించుకోమనండి. అక్కడ అంత సీన్ లేదని చెప్పండి వాళ్ళకు కూడా. రెండోది, ఈ కాన్స్పిరసీ చేశారే
కాన్స్పిరసీ తర్వాత యాక్షన్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ వస్తుంది. అవును. ఎగ్జిక్యూషన్ పార్ట్లో కాన్స్పిరసీ చేసిన వాళ్ళు ఎల్లయ్యనే పొలైన నల్లయ్యని తీసుకెళ్ళి ఆయన చంపేస్తారమ్మని చెప్తారు. ఈ ముగ్గురు వెళ్ళి ఆయన చంపేసి వస్తారు. పోలీసు వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రదర్శన చేస్తే ఈ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ ముగ్గురిని అరెస్ట్ చేశాడు A1, A2, A3. వాళ్ళు ప్రదర్శనలోకి వచ్చినటువంటి ముద్దాయిలు మాత్రమే. ప్రదర్శన కాకుండా ఉన్నటువంటి ముద్దాయిలు ఉన్నారే, వెనకున్న వాళ్ళు కావాలి. వాళ్ళని నువ్వు అరెస్ట్ చేసినప్పుడే మగాడుతాను పోలీసుది. ఈ పనికి మాలను ముందుగా 6గురిని చెప్పి పెట్టుకున్నారో వాడి మీద ఛార్జ్ షీట్ వేసింది పోలీసు. ఏదో ఘనంగా చెప్పుకుంటారు. ఆ కేసు కూడా రాజీ పడిపోయారు. ఆమె భార్యతో రాజీ పడి హైకోర్టుకి రావడం జరిగింది. ఆ కేసు రాజీ పడుతున్న సందర్భంలో రంగా యొక్క ఆత్మ నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రామయ్య చౌదరి గారితో నేను ద్వారకా లాడ్జిలో ఆ రోజు కూర్చుని ఉన్నాను. ఏమంటే మీ రంగా కేసేనండి నేను ఈరోజు చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు, బెనర్జీ గారు వాళ్ళు వచ్చి నాకే ఇచ్చారు, నన్ను చేయమని రామయ్య చౌదరి గారు చెప్పారు. నేను మనసులో చాలా కలవరపడ్డా. ఏంట్రా రంగా నీ కేసు రాజీ పడుతుంటే నేను డిఫెన్స్ లాయర్తో కూర్చుని ఉన్నానేంటి అని నా మనసు అంతా కలవరపడింది. ఆ రోజున నేను ఆ రోజు మరుసటి రోజు రంగా కేసు హైకోర్టులో డిస్కస్ చేయాల్సి ఉంది. అయితే ఇట్ ఈజ్ ఎ కాంప్రమైజ్ అయ్యే కేసు. ఆ రోజు మరుసటి రోజున ఈ కాంప్రమైజ్కి వస్తున్న ముద్దాయిలందరూ రైల్లో ఆ కుప్పేలో ఉన్నారంటే కుప్పేలో మొత్తం మంది చచ్చిపోయారు. ఆ రోజు నేను అనుకున్నా, బా రంగా నువ్వే చంపేసినట్టు ఉన్నావు వీళ్ళందరినీ. అదే గోదావరి ఎక్స్ప్రెస్ లో ప్రమాదం వస్తా వాళ్ళే చనిపోయారు, వాళ్ళ కుప్పేలో చచ్చిపోయింది. అది అదృష్టంగా జరుగుతుంది అనుకోండి, సెంటిమెంట్లు ఏమన్నా అనుకోండి, డ్రైవర్ ఓన్ కంక్లూజన్ జరిగింది అంటే అదే ఆ విధంగా చచ్చిపోయారు. ఇక్కడ మీకు నేను తెలియజేసి వచ్చింది ఏంటంటే కాన్స్పిరసీ అండ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు మీరు చూసి మేము తెలియదు అంటే వాళ్ళకి తెలియదా ఎవరు చేశారో? ఈవెన్ ది హైయెస్ట్ మ్యాన్ ఇన్ ది గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఫర్ రంగా అంటారు. హైయెస్ట్ మ్యాన్. ఇక్కడ రంగా గారిది కూడా ఒక తప్పు ఉంది. ఆయన 6 కేసుల్లో ముద్దాయిగా చిత్రీకరింపబడ్డారు. అక్కడ కూడా రంగా లేడు కదా, అక్కడ మటుకు రంగా లేడు. మురళీ మర్డర్ కేసులో రంగా గారు లేరు, కానీ కాన్స్పిరసీ కింద రంగా గారిని పెట్టారు. 120 రంగా గారి మీద ఉంది. మరి రంగా గారిని చెప్పినప్పుడు కాన్స్పిరసీ కింద మరి పెట్టాల్సిన వాళ్ళు పెట్టలేదు కదా. అక్కడ పోలీసు వారి చతురత చూశారు కదా. కాబట్టి అస్మదీయులకు ఒకలాగా తస్మదీయులకు ఒకలాగా పోలీసు వర్గాలు కూడా చేస్తే అని మనం తప్ప మొగవాట లేకుండా చెప్పాలి. అంటే మీరు చెప్తున్న రంగా గారి కేసులో మీరు చెప్తున్నట్లు ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కొంతమంది ఏదో ఎగ్జిక్యూటింగ్ స్టాఫ్ అరెస్ట్ చేశారు, కానీ కాన్స్పరెన్సీ పెట్టాల్సింది పెట్టలేదు అంటారు. ఎవరి మీద పెట్టాలని మీరు ఎలిగేషన్? నేను చెప్పాను కదండి ఆ రోజున వ్యాసు, నేను ఇదివరకు కూడా మీకు మనవి చేశాను. రంగా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నిరాధ్యక్షుడు ఉన్నప్పుడు వ్యాస్ గారు మా వరలరామకి చెప్పాడు, రే ఇటు సంగతి ఏంటో తేడా ఉంది ఎస్ఐ గారు, మరి ఈ సంగతి ఏం చేసి కొట్టేస్తే పోతాను అంటే వర్ణంగవీడు వరల రామయ్య ఆ రోజున సబ్ ఇన్స్పెక్టర్ వ్యాస గారికి ఎంతో అంతరంగికుడు, ప్రీతి పాత్రుడు. అతను చెప్పాడు, ఈజ్ ఎ పాపులర్ మ్యాన్ అంటే ఎక్స్ట్రాడినరీ గొడవలు వస్తాయి, దయచేసి మీరు అలా చేయొద్దని ఆయనకి బ్రహ్మాండమైన సలహా ఇస్తే ఎందుకైనా మంచిదని మిత్రుడు నాకు ఒక చిన్న ఇది ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని. మరి ఎవరు చేశారో ఇక నేను మళ్ళీ మీరు ఊరినే బయట చెప్పించడం ఆ రోజున జరిగింది మీ అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసరు, ఒక అద్భుతమైన పొలిటీషియను, ఒక అద్భుతమైన ఆఫీసరు, ఎక్స్ హోమ్ మినిస్టరు అందరూ కలిసి రాత్రి 12:30కి మాట్లాడుకుని తెల్లారుజామున 4 గంటలకల్లా రంగా చచ్చిపోయాడంటే మళ్ళీ నా ఇన్వెస్టిగేషన్ మీరు సిబిఐ వాళ్ళు, సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్, సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ బర్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు చెప్పినట్టు ఆ ప్యారెట్ మాట్లాడుద్ది. ఇవన్నీ కాదు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ అనే వాళ్ళ మీద బ్రహ్మాండమైన అపనిందలు ఉన్నాయి. రంగా దాంట్లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళేళ్ళు వాళ్ళు. మీరు వాళ్ళని కళ్ళల్లో చూసి అడిగినప్పుడు వాళ్ళు చేయలేనటువంటి నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ని
డాంబికంగా మేము చూడలేదని మీరు చూడ. ఫ్యాక్ట్స్ డు నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్. మళ్ళీ తమకు చెప్తున్నా, ఫ్యాక్ట్స్ డు నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్ బికాజ్ దే ఆర్ ఇగ్నోర్డ్. నీవు మర్చిపోయినంత మాత్రాన నిజాలు ఉండకపోవు. మనం అసలు విషయానికి వస్తే ఇటీవల కానీ అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి. వేల మంది బాధ్యతలు ఉంటుంటే వీళ్ళందరికీ ఒకే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది ఎంతో కరెక్ట్. బాగా పట్టుకున్నారు. మీకు కూడా మొత్తం వచ్చేసినట్టు ఉంది. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లతో బాగా ఇంటర్వ్యూ చేసి మీరు అసలు కుతిక పట్టుకుంటున్నారు. అక్షయ గోల్డ్లో నేను ఒక విషయం మీకు తెలియజేయాలి. కొద్దిగా ప్రజలందరూ విన్నారు కాబట్టి వినాలి. కొన్ని భూముల్ని అక్షయ గోల్డ్ వాళ్ళు భాగాలుగా విభజించి వాటిని ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ భూముల్ని వాళ్ళకి రికార్డెడ్గా, అంటే దాని ఏమంటారు, అగ్రిమెంట్ రూపంలో వాళ్ళకి ఇస్తారు. ఇచ్చి ఆ భూములని మేము సాగు చేస్తున్నాం, వచ్చే డబ్బు మీకు వడ్డీకి ఇస్తాం, మీరు అమ్మాల్సినప్పుడు మీ డబ్బు మీకు ఇచ్చేస్తామని చెప్పేటువంటి ఒకానొక అగ్రిగోల్డ్. వీళ్ళు లక్షల వేల మంది డిపాజిటర్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఆ వడ్డీ కోసం కానీ సెక్యూరిటీ కోసం కానీ వీళ్ళకి పెడుతున్నారు. దీన్ని వెస్ట్ బెంగాల్ వర్సెస్ స్వప్న కుమార్ గుహ 1982లో సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ డిసిషన్. ఈ అగ్రిగోల్డ్ ఏజెన్సీతో ఒడంబడిక అయినటువంటి ఈ డిపాజిటర్లు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన అగ్రిమెంట్ సివిల్ది. ఈ సివిల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు దాన్ని బ్రీచ్ చేస్తే అది బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అయ్యి ఒక సివిల్ నేరం అవుతుంది. ఏ సార్, సివిల్ నేరం అవుతుంది. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ అయ్యి సివిల్ నేరం అవుతుంది. బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, అది సివిల్ నేరం. ఈ సివిల్ నేరంలో పోలీసు వారి ప్రమేయం లేదు. అందుకని వెస్ట్ బెంగాల్ వర్సెస్ దాంట్లో స్వప్న కుమార్ గుహలో ది కండిషన్ ప్రెసిడెంట్ టు రిజిస్టర్ ఏ కేస్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటేనే పోలీసు వారు రిజిస్టర్ చేయాలి. కండిషన్ ప్రెసిడెంట్ టు రిజిస్టర్ పోలీస్ కేస్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్. అది లేకుండానే అక్షయ్ గోల్డ్లో వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన మూకుమ్మడిగా జరిగిపోయిందని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 420 వేశారు. 420 ఐపీసీ అంటే ఇది విజ్ఞానంగా కూడా పనిచేస్తుంది. ఎవరైనా పెద్ద లాయర్లు కూడా దీని మీద మాట్లాడవచ్చు. ఈ 420 ఐపీసీ వేసినప్పుడు ఈచ్ ఇండివిజువల్ మ్యాన్ ఈజ్ ఏ రిపోర్టర్, విక్టిమ్. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ బీన్ డిసీవ్డ్ ఆఫ్ హిస్ మనీ at a different time by giving a particular document and it is negated. వాడికి ఇవ్వబడిన డబ్బులు తీసుకున్నారు, వాడికి చెప్పినటువంటి అగ్రిమెంట్ ప్రకారం చేయలేదు, డబ్బులు ఆగిపోయినాయి, వాడికి రాలా, వాడు రిపోర్ట్ ఇస్తున్నాడు. అది 420 ఐపీసీ. ఎందుకంటే చేసేటప్పుడే అతని మైండ్లోకి మోసం చేద్దామని ఉందని ప్రూవ్ చేస్తే అది 420 అవుతుంది. చీటింగ్. ఆ చీటింగ్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు 10,000 మంది ఉంటే 10,000 కేసులు కట్టాల్సిందే. ఈ 10,000 మందిని కలిపి మూడు కేసులుగా 4 కేసులుగా సిబిసిఐడి వాళ్ళు ఇంకా సిబిఐ వాళ్ళు చేసినా కూడా అది నేరం, అది తప్పు. దేర్ కెన్ బి నో ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ ఇఫ్ పవర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ లా. మీరు చెప్తున్నట్లుగా సార్ 10,000 మంది బాధితులు ఉంటే 10,000 మందిని డివైడ్ ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ లేదా డబుల్ ఎఫ్ఐఆర్ కడితే వాడికి అంత సౌకర్యంగా అదే కదా, ఇప్పుడు వాడి వెంటనే బెయిల్ వస్తుంది కదా. తప్పు. 10,000 మంది, ఈ 10,000 మంది కూడా చేతులందరూ ఎత్తి పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఈ 10,000 మంది కూడా ఒక చట్టం, 2 కంప్లైంట్, 2 పద్ధతులు.
కంప్లైంట్ కెన్ గో, విక్టిమ్ కెన్ గో టు ది పోలీస్ స్టేషన్ విచ్ ఇస్ ది స్టేట్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు. స్టేట్ ఒకవేళ వెనకాడిది ఎజిటేట్ చేస్తే హీ కెన్ గో టు ది కోర్ట్ ఇట్ సెల్ఫ్. అయ్యా నేను ఆయనకి రిపోర్ట్ ఇచ్చాను నా ఎఫ్ఐఆర్ కట్టమని, దానికి అతనికి 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఒక లాయర్ని పట్టుకుంటే 156 క్లాస్ 3 కింద కోర్టు వారు తీసుకుని పోలీస్ స్టేషన్కి పంపుతారు. నీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉంటే కోర్టే 200 CRPC 202 CRPC కోర్టే తీసుకుంటుంది. ఈ అవకాశం ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళి పోలీసు వాళ్ళు చేయట్లేదు. మీకు మీ డబ్బులు తెచ్చుకోవడానికి ప్రతి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక లాయర్ని అడిగి ఎందుకు కోర్టు వేసుకుంటే అతను ముద్దాయి అవుతాడు. 10 మంది 20 మంది వెళ్ళినప్పుడు కోర్టు కూడా అర్థమవుతుంది ఇది నిజమేనని. కోర్టు తీసుకుంటుంది మీ కేసుని. తీసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ కన్నా ఇన్వెస్టిగేషన్ పంపుతుంది, లేకపోతే మీ కేసు కోర్టే విచారిస్తుంది. ఎప్పుడైతే కోర్టు విచారిస్తో అతను ముద్దాయి అవుతాడు. 50 మంది రిపోర్ట్లు ఇస్తే 50 కేసులు అవుతాయి. 50 కేసులు అతను అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ పోలీసులు ఎందుకు ఆ పని చేయరండి? పోలీసులు 500 కేసులు కడటానికి వాళ్ళ దగ్గర స్టాఫ్ లేదని అసలు తప్పు చేసే తప్పు. లీగల్గా వాళ్ళు తప్పు చేస్తున్నారు, దాన్ని అడిగే వాళ్ళు లేరు. ఈరోజు ఐ డ్రీమ్స్ నన్ను అడిగింది, నేను మీకు చెప్తున్నాను. ఈ ఇష్యూని ఇంతవరకు టచ్ వేసిన వాళ్ళు లేరు. ఈవెన్ లాయర్స్ కూడా దాని విషయం పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం కావలేదు. వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు లేరు. సో ఎవ్రీ విక్టిమ్ హూ ఈజ్ చీటెడ్ ఆఫ్ lakhs of rupees can go to police station and give an individual complaint. If it is not entertained, he can go to the court and file a complaint there under 150 class 3. ఇంకా లేకపోతే 200 CRPC కింద మీరే చేయమని అడగొచ్చు. అందరూ వాళ్ళ వెళ్తే ఇప్పటికి అగ్రిగోల్డ్ వచ్చి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చి ధనం పెట్టేవాళ్ళు, లేకపోతే అగ్రిగోల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇన్ని కేసులు కట్టడాక చచ్చిపోతారు. సార్ మీరు చెప్తున్న అగ్రిగోల్డ్ కానీ అక్షయ గోల్డ్ కానీ లేదా ఫర్దర్ చిట్ ఫండ్ కంపెనీలు కానీ బాధితుల సంఖ్య ఎక్కువ అవ్వచ్చు. అంటే ఒకే ఏరియా కాకుండా డిఫరెంట్ ఏరియాలు రావచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా తెలంగాణ, ఎక్కడ కుదరదు, ఎక్కడెక్కడ కంప్లైంట్ కట్టచ్చు కదండి. కానీ మరి సిఐడి లాంటి సంస్థలు అన్ని కేసులు ఒక డప్పుగా తీసుకొచ్చి ఒక ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పీ ఇస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న మోసం చేస్తున్నారు. జగన్ గారు వినాలి ఇది. దీనికి ఆసరా చేసుకుని ఐ డ్రీమ్స్ మంది జగన్ గారు వినాలి ఇది. వీళ్ళందరూ కలిసి 1000 కేసులు కట్టండి. ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి 10 కేసులు 20 కేసులు 30 కేసులు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇక్కడ ఇంకొక మోసం కూడా జరుగుతుంది. మీరు చెప్తున్నట్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని కేసులు అయిన తర్వాత సిఐడి అన్ని ఒక కేసు డంప్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఒక ఐఓ, ఒక డిఎస్పీకో, ఒక ఇన్స్పెక్టర్కి ఇస్తారు, ఒక బెయిల్ అప్లికేషన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్యూజ్డ్ కూడా ఇంకో హెల్ప్ జరుగుతుంది. ఎక్యూజ్డ్ అన్ని కేసులు అన్ని స్టేట్లు తిరగలేను, నేనుండేది పలానా ఏరియాలో, ఈ కేసులను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయను, ఆయనకు పిటిషన్ వేస్తున్నాడు. ఇప్పుడు కాదు, జనరల్ గా పిటిషన్ వేస్తుంటాడు. 1-2 మీద కాబట్టి వేస్తున్నాడు. అదే అన్నది, అన్ని లాట్ ఆఫ్ కేసు అయితే వాడు చేయడానికి అవకాశం లేదు కదా. అంటే పోలీసు ఇండైరెక్ట్ గా ఎక్యూజ్ హెల్ప్ చేస్తున్నట్లే కదా. పోలీసు వారు తమ సౌకర్యం కోసం ఈ ఒక్క కేసు వేసి, అసలు ఒక కేసు వేసి ఏం చెబుదామని, పోన్లేండి రేపు పొద్దున విచారణ జరుగుద్ది. ఒక కేసు వేసింది, పోలీసు విచారణ బిగిన్ అయింది సార్. బిగిన్ అయ్యాక సాక్షులను హాజరు పెడతారు. ఎంతమంది విచారిస్తుంది కోర్టు? 6 విచారిస్తుంది. 6 అదే చెప్తారు, నేను డబ్బులు కట్టాను తీశాను. 6వ తర్వాత అందరిని గివప్ చేసేస్తారు. ఏమి జరగదు. చేస్తున్న విధానం తప్పు. 1,00,000 కేసులు, వాడి మీద 1,00,000 కేసులు పెట్టాల్సి, ఇందాక చెప్పానే 1,00,000 కేసులు పెట్టాల్సిన 2 కేసులు పెట్టి వాడు పరోక్షంగా సహకరిస్తున్నట్లే కదా. ఇంకొక విషయం కూడా జరుగుతుంది. 1000 కోట్ల మీద జరుగుతున్నటువంటి విచారణ, చాలా మంది అధికారులు ఈ 1000 కోట్ల మీద విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు అవినీతికి లొంగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కేసులు. కాబట్టి ఎవరి కాళ్ళు వేసుకుంటే, ప్రజలకు చెప్పే సలహా నేను, ఎవరి కేసు వాళ్ళు వేసుకుంటే ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్ అండ్ విన్. వాడే వచ్చి ఇస్తాడు డబ్బులు నీకు. అది కానీ ఏడుపులు కాకపోతే వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అసలు పోలీసు వాళ్ళకి అన్ని నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఏ సిటిజన్. నేను తమరికి ఇదివరకు కూడా చెప్పాను, పోలీస్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇండివిజువల్ రైట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ డ్యూటీస్ అదర్ దాన్ ఏ సిటిజన్. ఈజ్ ఈక్వల్ ఎక్సెప్ట్ ది పవర్ ఆఫ్ అరెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ a cognitive offense registered.
అంతే తప్ప అప్పుడు ఆయనకి విస్తృత అధికారాలు లేవని కూడా తెలియదు. అవును, ఒకసారి ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత బలం వస్తుంది, అంతవరకు పవర్ వస్తుంది. సార్ ఇంకా అక్షయ్ గోల్డ్ అగ్రిగోల్డ్ విషయంలో పాటు ఎంవి యాక్ట్ అనేది పోలీసుకు ఉందా లేదా? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పోలీసులు ఆ వెహికల్ని డిటైన్ చేయొచ్చా? ఇదివరకు మేము ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎంవి యాక్ట్ పోలీసు వారికి ఎంవి యాక్ట్లో ఏ యాక్ట్కైనా అరెస్ట్ పవర్స్ ఇస్తారు. ఆ అరెస్ట్ పవర్స్లో పోలీసు ఉండేది. అప్పుడు ఈ వెహికల్ సంఘాలన్నీ గొడవ చేసి అరెస్ట్ పవర్స్ని తీసేశారు పోలీస్కి. తీసాక తర్వాత మళ్ళా రోసయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్కి అరెస్ట్ పవర్స్ ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి ఈ కాంపౌండింగ్ అఫెన్సెస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు చేయొచ్చు, లేక ఇన్స్పెక్టర్ చేయొచ్చు అని ఇచ్చారు. కాబట్టి ఈ ట్రాఫిక్ అఫెన్సెస్లో పోలీసు వారికి ఎంవి యాక్ట్లో కాంపౌండింగ్ పవర్స్ ఉన్నాయి, అదేవిధంగా అరెస్ట్ పవర్స్ ఉన్నాయి. దీంట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసు వారికి పవర్స్ ఇవ్వడమే కాకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఐపీసీలో కూడా వస్తుంది. ఓకే, డ్రంక్ అండ్ బిహేవియర్ అండర్ 510, ర్యాష్ బిహేవియర్ డ్రంక్ అండ్ 279, ఇలాగా ఐపీసీని కూడా వాడుకోవచ్చు ఈ డ్రంక్ అండ్లో. అసలు పోలీసు వారికి ఒక నేరం జరుగుతుంది అని ఎప్పుడైతే తెలిసిందో అతనికి విస్తృతమైన అధికారం ఉంది. 151 కింద ఎవడైనా ఆపొచ్చు అతను. 150 అదే బిఫోర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఇఫ్ హ్యాస్ ఎ నాలెడ్జ్ హీ కెన్ స్టాప్ ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ బై స్టాపింగ్ దట్ మ్యాన్. కాబట్టి పోలీసు ది పవర్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ సంప్షియస్ అండ్ లాట్ ఆఫ్ పవర్స్. సార్ ఇప్పుడు నేరం జరుగుతుంది అనే ఆలోచన జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు జరుగుతుంది అన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆపే అధికారం ఉందని మీరు ఉంది. కానీ కొంతమంది అంటారు ఎస్ఐ ఉన్నప్పుడే ఉండాలి, ఎస్ఐ ఉన్నప్పుడే వెహికల్ ఆపాలి అన్నది ఒక రూల్ ఉందంటారు. పోలీసు కానిస్టేబుల్కి బండిని ఆపగలిగిన ఇది ఉంది, అతని లైసెన్సు అవి ఇవి. ఎందుకంటే అతను లైసెన్స్ లెస్ డ్రైవింగ్ అనుకోండి, అది అఫెన్స్ అవుతుంది. కాబట్టి అఫెన్స్ జరిగేదని అతను ఆపుతున్నాడు. ఆపి ఆ విషయాన్ని పోలీసు సిఏ గారికి ఎస్ఐ గారికి తెలియజేయాలి. అక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు చలాన్ ఇచ్చేస్తున్నారు, అది చెల్లదు. కానీ ఆపే అధికారం ఉంది. ఆపేది 151 ఉంది, అసలు ఐపీసీ ఇచ్చేసింది. ఆపి తనిఖీ చేసే అధికారం ఉంది, కానీ జరిమానా విధించే అధికారం లేదు. అది ఎస్ఐకో లేదంటే ఇన్స్పెక్టర్కే ఉంది. అది కూడా డిసిగ్నేటెడ్ కొంతమందికే ఇచ్చింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి ఉంది, అప్పుడు ఇన్స్పెక్టర్ ఉంది, ఇన్స్పెక్టర్ ఆన్వర్డ్స్ ఉంది. అంటే యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ 2 వీలర్ని ఆపే అధికారం ఉంది. ఆపొచ్చు, చార్జ్ కదా, ఆపొచ్చు, మాట్లాడచ్చు, వెరిఫై చేయొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు. కానీ ఒక విషయం మీ అందరికీ ఒక విషయం తెలియజేయాల్సింది ఏంటంటే ఆల్ స్పెషల్ యాక్ట్స్ ఆర్ బెయిలబుల్. తర్వాత సీజర్స్ ఉంటాయి, బళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారే, అవి పవర్స్లో లేవు. దేర్ ఇస్ నో పవర్ టు సీజ్ ది వెహికల్ ఇమీడియట్లీ. డ్రంక్ అండ్ డ్రైవ్లో సీజ్ చేయొచ్చు, బట్ ఇన్ ఆర్డినరీ ఉన్నాయి లైట్లెస్ కేసు, చిన్న రెగ్యులేషన్స్, ఆ రెగ్యులేషన్లో బండి సీజ్ చేయడానికి వీళ్ళు అతన్ని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రమే పోలీసుకి వెహికల్ సీజ్ చేసే అధికారం ఉంది, కానీ జనరల్ సీజ్ చేసే అధికారం లేదు. జనరల్ గా వెహికల్ అడ్రస్ రాసుకుని కేసు పెట్టాలి, మరుసటి రోజు రమ్మని పెట్టాలి. కానీ జనరల్ గా వెహికల్ చెకప్ లో హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా ఫైన్ వేయచ్చు, కానీ బళ్ళు చూసే అధికారం ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు, ఎక్కడ రాయలే. ఓకే సార్, ఇంకా 3rd డిగ్రీకి వద్దాం. పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీ, అసలు 3rd డిగ్రీ అంటే ఏం చెప్పండి సార్? సార్ ఈ 3rd డిగ్రీ అనేది యుఫమిజం అంటారు. యుఫమిజం అంటే ఒక బ్రహ్మాండమైన దాన్ని తక్కువగా చెప్పడాన్ని యుఫమిజం అంటారు. ఈ యుఫమిజం ఏంటంటే టార్చర్ అంటే మీరు కంగారు పడిపోతారు, అందుకని 3rd డిగ్రీ కింద లైట్గా చెప్పుకున్నారు, దాన్ని యుఫమిజం అంటారు. స్పానిష్ ఇంక్విజిషన్ అని స్పానిష్ వాళ్ళు స్పానిష్ ఇంక్విజిషన్ అని ఒక బుక్ రాయటం జరిగింది. దాంట్లో జూలియస్ గెలారస్ అనే అతను
జూలియస్ గెలారస్ అనే అతను రాశాడు ఇది. ఈ థర్డ్ డిగ్రీ 5 డిగ్రీలు. ఇట్ ఈస్ నాట్ థర్డ్ డిగ్రీ. ఇంటరాగేషన్ ఇస్ 5 degrees. ఎవ్రీ ఇంటరాగేషన్ హ్యాజ్ ఏ టార్చర్ ఆస్పెక్ట్. ఈ ఇంటరాగేషన్ వాడిని బెదిరించడం ఫస్ట్ డిగ్రీ, వాడిని ఇంటరాగేషన్ ప్లేస్కి తీసుకురావడం సెకండ్ డిగ్రీ, ఇంటరాగేషన్ ప్లేస్లో కూర్చోబెట్టి వాడిని బట్టలెప్పదీసి చేతులు కట్టేసి వ్యవహారం చేయడం థర్డ్ డిగ్రీ. అంటే కొద్దిగా టార్చర్ బిగిన్ అయింది అనమాట. వాడిని పైకి ఏలాడదీయటం, పైకి ఏలాడదీస్తారు. అప్పుడు ఆ రోజున స్పానిష్ వాళ్ళు బిగిన్ చేసింది 5th డిగ్రీ, 4th డిగ్రీ. పైకి ఏలాడదీశాక అతనికి సూది పడవటం అలాంటివన్నీ ఉంటాయి. స్క్వాషేషన్ ఏదో ఉంది దాని పేరు. అది 5th డిగ్రీ. అంటే వాడిని సోలంతో పొడిచి వదిలిపెడతాం, ఇలా కిందకి వదిలి పైకి లేపడం, ఆ బ్యాచ్ అనమాట. అది 5th డిగ్రీ. ఈ థర్డ్ డిగ్రీ ఫేమస్ అయిపోయింది. ఈ థర్డ్ డిగ్రీ ఏంటంటే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కొడతాం, అది థర్డ్ డిగ్రీ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని కొడితే 324 అవుతుందని మీరు 323 అవుతుందని 506. మరి ఈ డిగ్రీస్ కదా ఏంటి? మాకు లేని అధికారాలు పోలీసులు లేదు, కొట్టాల్సిన అసలు ఎక్కడా లేదు. కొడితే ఇప్పుడు లేటెస్ట్గా చెప్పారు కదా, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ అక్యూజ్డ్ హీ హ్యాస్ టు బి టేకెన్ టు ది హాస్పిటల్ వేర్ ఇట్ మస్ట్ బి షోన్ దట్ దేర్ ఆర్ నో ఇంజరీస్. ఈడొచ్చి ఇక్కడ చెప్పాలి. పోలీసు వారు కొట్టే అధికారం లేదు, కొడుతున్నారని తెలిసి చట్టం మార్చబడింది. ఇది తీసుకెళ్ళి ఇతన్ని పోలీస్ స్టేషన్ రిమాండ్కి తీసుకెళ్ళేటప్పుడు 167 అంటారు దాన్ని. ఆ సిఆర్పిఎస్ కింద అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇతనికి ఎటువంటి ఇంజరీస్ లేదని డాక్టర్ గారు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అతను ఒకవేళ కొడితే డెఫినెట్గా అతను మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర రిప్రజెంట్ చేసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర రిప్రజెంట్ చేసుకుంటేనే అతని మాటలకు విలువ ఉండదు. లేప తర్వాత ఒక 15 రోజుల తర్వాత నన్ను కొట్టారంటే కుదరదు. సార్, పోలీసులు కొట్టద్దు అంటున్నారు, కొడితే కేసు అవుతుంది. ఇంకా నిందితులు పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే మీరు చెప్పిన 1, 2, 3, 4, 5 డిగ్రీస్లో చేస్తే అది కూడా కేసు అవుతుంది. కానీ మరి రికవర్ ఎక్కడ అవుతుంది? అసలు ఎక్కడ పెట్టారు? మీరు కేసులు అవుతాయి కానీ జనం ఎక్కడ పెట్టారు? నేను తమరికి ఇదివరకు ఒకసారి చెప్పాను, అత్యంత విస్తృతమైన పెద్ద పోలీసు వ్యవస్థ మీదకి మామూలు ఆర్డినరీ మనిషి తిరుగుబాటు చేయలేడు. అదే పోలీసు వాళ్ళ పూర్తి ధైర్యం. వీళ్ళకి కూడా అంత బలవంతం ఎదుర్కోలేదని కూడా. తర్వాత ఈవెన్ నేను బాగా గమనించింది, లాయర్స్ ఆల్సో అఫ్రైడ్. మళ్ళీ ఏదైనా కేసులో ఇరికిచ్చేస్తారని భయ పోలీసు వాళ్ళే. అదే ఇప్పుడు లాయర్ కూడా కొద్దిగా వెనకాడతారు. కొంతమంది ధైర్యం, చాలామంది ఉన్నారు ధైర్యం ఉన్న లాయర్, చాలా ఎక్కువ మంది అవాయిడ్ చేస్తారు. ఎందుకు వచ్చింది పోలీసు వాళ్ళ మీద గోవాలని. ఇలాగా ఇవన్నీ కూడా పోలీసు వారికి బ్రహ్మాండమైన బలాలు. పీపుల్లో వచ్చినట్టు ఆ బలాన్ని వీళ్ళు ఉపయోగించి కొద్దిగా అతి చేస్తుంటారు. ఈ మధ్యన ఒక చోట నేను చెప్తాను, మా పోలీసు వాళ్ళకి కూడా కోపం వస్తుంది, ఇలా చెప్తున్నారంటే. విషయం ఏంటంటే అది దుర్మార్గం. వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు, పుట్టినరోజు పండుగ చేసుకుంటే వెళ్ళి వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి అదొకటి బూతులు తిట్టేయటం ఎమ్మెల్యేలని. అంటే మీకున్న అనుభవం ప్రకారం కొంతమంది అధికారులు పొలిటీషియన్ చెప్పారంటూ ఫోన్ల మీద చెప్పినందుకు సిస్టమ్ అంతా పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఈ రోజున ఈ క్వశ్చన్, కొంతమంది అధికారులు పొలిటీషియన్ చెప్పగానే అది చట్టానికి మనకు అనుకూలమా కాదా అని చూడకుండా ఆవేశంగా వెళ్ళి చేస్తుంటారు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఈ పొలిటీషియన్ హెల్ప్ చేయడం అనేది. ఇది వాస్తవం కాదంటారు? ఒక్క విషయం సార్, ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఎగ్జిక్యూటివ్లోకి లెజిస్లేటివ్ ఎంటర్ అయిపోయింది. ఇట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎగ్జిక్యూటివ్ ఎరీనా అయిపోయి, ఈ ఎంఆర్ఓ గారు నాకు కావాలి, ఈ ఎస్ఐ నాకు కావాలి, ఈ సిఐ నాకు కావాలి, వాళ్ళకి కావాల్సిన చాయిసెస్ పోలీస్ ఆఫీసర్స్ చేసుకుంటున్నారు. ఆఫీసర్స్ కూడా వాళ్ళతో హార్మోనియస్గా ఉంటూ, వాళ్ళ మాట వింటూ పబ్లిక్కి
సరిగ్గా హెల్ప్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళు తప్పకుండా ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనే చెప్పాలి. ఈ పోలీసు కానీ ఎంఆర్ కానీ చేసే పరిస్థితి నెలకొని దీన్ని క్రమక్రమంగా ఈ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ని ఇలా మార్చేసి సిస్టాన్ని దెబ్బతింది. అంటే ఏంటంటే ఒకడు తన యొక్క ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్, నాకు జరిగిన అన్యాయాన్ని వెళ్ళి చెప్పుకుంటే ఇనేవాడు ఎవడు లేడు. ఎమ్మెల్యే గారు చెప్పాలి, చేయాలి అనే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఇది సిస్టమ్ ఊగిపోయే పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కనపడుతుంది. దీని నుంచి సాక్షాత్ సీఎం గారు ఈ సిస్టమ్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి సార్, శ్రీహరి గారు మీ పేరు మీద పృథ్వీనారాయణ సినిమా తీయడానికి ఒక సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని బాగా నచ్చి ఆ సినిమా తీయడం, మీ పేరే పెట్టడం, అప్పట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లుగా పృథ్వీనారాయణ గారు కటౌట్ పెట్టడం, హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర కటౌట్ పెట్టడం, మిగతా అధికారులందరికీ ఒక మంటగా రావడం, అంటే ఆ సంఘటన ఏం జరిగిందండి? ఈ చిన్నగంజాం ఇన్సిడెంట్ జరిగాక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ డూ ఇట్ వెల్ అనే ఒక సేయింగ్ ఉంది. గుడ్డా బ్యాడా బాగా చేయమన్నాడు. అలాగా నేనేది చేసినా బాగా చేయటం వల్ల ఆ ఇన్సిడెంట్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది స్టేట్ అంతా. ఎక్స్ట్రాడినరీ ఫైట్ చిన్నగంజాం ఇన్సిడెంట్. సమ్హౌ మై నేమ్ వాజ్ ఇన్ ది పబ్లిక్. నాకు అన్న నీ పేరు పెడుతున్నా సినిమాకి అని శ్రీహరి నాకు తెలుసు, నాకు ఫోన్ చేశాడు. ఏంటమ్మా ఫోన్ ఏంటి, ఏం చేస్తానంటే 4-5 షార్ట్లు చెప్పు, నేను నీ పేరు పెడతాను అన్నాడు. అప్పుడు నేను తెనాలి ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది శ్రీహరికి అంత ముందే చెప్పున్నా, అది పెడతానన్నా అని చెప్పాడు. సినిమా నా స్టోరీ చెప్పన్నాడు, నా స్టోరీ విన్నాడు. కానీ వాసు గారు అని ఒక ఆయన వచ్చి ఆయన ఒక వేరే సపరేట్ స్టోరీ చేశారు. ఈ పిల్లడి పేరు మీ ఫ్రెండ్ పేరు పెట్టగానే స్టోరీ డిఫరెంట్ అని ఆయన డబుల్ పోస్ట్ సినిమా ఏదో పెట్టాడు. కానీ నా షార్ట్లు 2-3 పెట్టాడు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వైల్ ఐ వాజ్ వర్కింగ్ అట్ తెనాలి సర్కిల్, ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ కొల్లూరు. తెనాల్లో కొల్లూరు ఒక స్టేషన్. వస్తున్నప్పుడు ఆ కొల్లూరు దగ్గర పెద్దపాలెం ఈ తెనాలి రౌండ్లో వస్తుంది అనమాట. అక్కడ ఒక కారు వస్తూ ఉంది. ఈ కారు వస్తున్నప్పుడు దాని నిండా అది స్కూల్ బస్ నిండా చీపుట్లు గీపుర్లు అన్నీ బయటకు వస్తున్నాయి, కోళ్ళు కనబడుతున్నాయి. నేను బండి ఆపాను. ఏంటి బండి అంటే వాడు లోపల ఉన్న డ్రైవరు ఏంటి అన్నాడు. అది ఆ ఊరు బండి. అది వాళ్ళ అన్న ఈ డ్రైవర్ అనుకోలే, నేను వాడు ఇక్కడ ఎవరో ఓనర్ అనుకోలే, బండి ఓనర్ అనుకోలే. వాడు అన్న ఆ ఊరు ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు. వీడు నాతో చాలా మూర్ఖంగా ఏంటి అన్నాడు. ఏంటంటే లోపల ఎవరున్నారన్నా, లోపల స్టూడెంట్స్ అన్నాడు. స్టూడెంట్స్ అని చెప్పి నేను వెళ్ళి ఆ తలుపు తీశాను. దిగండా అంటే చెప్పులు అంటే కోళ్ళు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, బియ్యం తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, సీపుళ్ళు మొత్తం బ్యాచ్ దిగిపోయారు. ఏంట్రా ఇది అన్న, ఏంటి అన్నాడు. అనగానే కట్టించారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడదామని అది జుట్టుపడడం ఒక్కడే బస్ కేసు ఒకటి గుద్దారు. అనగానే ఆడు తెరపడుతున్నాడు. నా దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు బాబు, వాడికి మెడకి ఇది ఉండదు, స్పాండిలైటిస్ వచ్చి అది చుట్టూరు దండలాగా వాడు పెట్టుకుంటాడు. వాడు ఉన్నాడు. అయ్యా ఏందా అందరూ జనం ఉన్నారు, రావాయి నాకు తీసుకొస్తున్నా ఆయన్ని. తీసుకొస్తున్నప్పుడు ఒక పిచ్చి పని చేశాను. అందరూ జనం అలా చూస్తున్నారు. వాడు ప్రెసిడెంట్ తమ్ముడు అని నాకు తెలియదు, నేను డ్రైవరే అనుకున్నా. వాడు 2 సార్లు ఆ బస్ కేసు 2 తలకాయ 2 ఇచ్చి తీసుకొస్తున్నాడు చొక్కా పట్టుకుని. వాళ్ళందరూ అలా చూస్తున్నాను. నేను ఆ ఊరుకోకుండా పనిలేనా వెళ్ళాలని బూతులు తిట్టా. ఏంట్రా జనం పనిలేనా వెళ్ళాలి, ఏంట్రా ఈ వంతెన మీద ఎలా కూర్చున్నారు. అది మన తెనాలి జంపని యువతలే ఊరు. అది నేను ఇప్పటికీ వాళ్ళు
విచ్చుకుని వెళ్ళిపోయారు. అంటే చిరాకు పడ్డారు, ఎవరు తిట్టినా ఊరుకోడు కదా. నేను ఇన్ఫామ్ ఉన్నా, వాడిని తీసుకెళ్ళి జీపులో ఎక్కించాను సార్. దీనికి నడక ఒక 10 minutes పట్టిందండి. 10 minutes. వీడికి ఇప్పుడు ఈ డ్రైవర్కి ఇంకా బస్సులు ఉన్నాయి. నేను వెళ్ళి వీడిని బండి ఎక్కించాను, జీప్ ఎక్కుతున్నానండి. బర్రని ఒక బస్సు వచ్చింది. అది పెద్ద బస్సు, అంటే ఇళ్లలో తిరుగుతాయి, ఊళ్ళలో తిరుగుతాయి బస్సు. పెద్ద బస్సులే, మరీ పెద్ద బస్సులుగా పెద్ద బస్సే. 40 మంది సీటర్ అది. టక్కన ఆగింది. మా ఆటో చాలా ఫాస్ట్ వచ్చారు. వచ్చి నా జీప్ ముందు పెట్టారు బస్సు. నేను మా బాబు రాయుడు బిల్ల మంది దిగారు సార్. ఒక 40-50 మంది కుర్రాళ్ళు దిగారు. అప్పటికే ఎలా వచ్చేసారు అంటే ఆ ఊళ్ళో జనం వచ్చారు. డైరెక్ట్ ఎదురు వస్తే నా మీదకి వచ్చేసారు. ఏయ్ ఏందా మామిడి కొట్టామంట. ఆడప్పుడే జీప్ ఎక్కిస్తున్నాగా, వాడు ఇక జనం వచ్చేసారు. వీడు నా మీద ఫోజు కొట్టేస్తున్నాడు. వీడు మీదకి వచ్చి ఇక మీరు నమ్మాలి, నా మీద చెయ్యి పడపోద్ది. ఇక పడితే మీకు తెలీదు, పడిందా పోయిందే. నేను రేయ్ చెప్పా, రేయ్ అప్పటికే నేను వినుకొండలో కాల్పులకి మనం మంచి ఫేమస్. చెయ్యి భుజం మీద పడితే రే నా మెడ తెగితే మొండి 5 నిమిషాలు పోట్లాడుద్ది. ఇది నా డైలాగు, స్పాంటేనియస్గా చెప్పా. నా మెడ తెగితే నా మొండి 5 నిమిషాలు పోట్లాడుద్ది. ఎవడైనా ధైర్యం ఉంటే నాకు మీద చేయండి. ఇదిగో 10 గుళ్ళు ఉన్నాయి నా బుల్లెట్లు. రివాల్వర్ ఉంది నా దగ్గర, 10 ఉన్నాయి. ఆలోచించుకోండి. 11 నేను, 10 మీరు. ఎవడన్నా ఊరుకోనని చెప్పి చాలా గట్టి చెప్పి బూతులు కూడా ఉంటాయి. అంటే మీ ముందు కొద్దిగా సాఫ్ట్గా చెప్తున్నారు. రియల్లీ ది వర్డ్ సెంట్ టెరిఫిక్ మెసేజ్. నేను నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదు. ఐ వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. నా బొమ్మ చూపించా కొద్దిగా. ఐ వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. మీరు ఈ సందర్భంలో నా బొమ్మ చూడాలి. ఎక్కడుందా చూసా, పెట్టండి ఇక్కడ. ఈ ఎప్పుడైతే దే వెంట్ బ్యాక్, నేను చూడాలి. మీరు బిల్ల మన వచ్చేసారండి. మొత్తం ఊరూరు నా చుట్టూ చేరిపోయారు. అటు జనం, నేను యువతల ఒక్కడనే. మా మెడకేసి ఈడు సార్ ఎలా ప్రమాదం ఉంది సార్ ఏంటి. ఇలా ఒక ఎస్సీ కుర్రాడు నా పక్కకు వచ్చాడు. వాడికి నేను ఎలాగ నడుమ చేతులు నిలబడా, ఏదో అవుతుంది గ్యారంటీగా. సరే అడన్న, ఏంటి సార్ ఎంత ధైర్యం మీరు, ఏమవుద్ది అన్న. ఒరే నువ్వు మడుగు సాయం చేయరా, నువ్వు మంచివాళ్ళలాగా ఉన్నావు, ఏం చేయాలి సార్ అన్నాడు. నా తుపాకీ ఇక్కడ ఏలాడుతుంది, ఎప్పుడైనా తుపాకీ లాగేసుకుంటాడు నాది. నువ్వు మడుగు తుపాకీ అడ్డంగా నిలబడరా అని రిక్వెస్ట్ చేశా కుర్రాడిని. వాడు నిజాయితీగానే నా పక్కన ఉన్నాడు. తుపాకీ పక్కన నుంచున్నాడు, లేకపోతే తుపాకీ లాక్కుంటారు. ఎందుకంటే అన్ని వైపులే జనం వచ్చారు కదా. మీరు చెప్పండి, చాలామంది నన్ను, నేను చెప్పాను, అడిగారు మోహన్ ఎందుకు కొట్టావు. మీ వాడు 50,000 రూపాయలు ఖరీదు చేసి నేరం చేశాడు. వాడు నేను పట్టుకున్నా. వాడు తిరుగుబాటు చేశాడు, నేను ఒక దెబ్బ కొట్టా. నేనే దేశద్రోహం చేయలేదే. మీరేంటి ఎంత బందోబస్తు నా మీదకి వచ్చేది. మీరు కేసు పెట్టకుండాను, మీకేమన్నా చేయండి, నేను అధికారిని, నేను తప్పేం చేయలే. వాడిని తీసుకెళ్తున్నా తిరగబడ్డా కొట్టా. ఎన్ని కుదరదు, నువ్వు వచ్చేసారు ఇక గోల. ఇంతలో ఒక 2,000 మంది అయ్యారు సార్. 3,000 మంది, పెద్ద ఊరు అది. రేపల్లి బస్సులు వచ్చినాయి, ఇంకా రకరకాల బస్సులు వచ్చినాయి. నేను రేపల్ ఎస్ఐగా పనిచేసా, సీఏగా చేశాను. ఆ రేపల్ల బస్సులో ఉన్న 2-3 డ్రైవర్లు వచ్చారు. ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంది అని అడిగారు. ఏం గొడవ అంటే ఆ పొద్దునాన్న గైడ్ ఇచ్చేస్తున్నాడు, వాడిని ఊళ్ళో వాళ్ళందరూ అప్పాజీ అడుగుతున్నారు అని అడిగారు. వాడు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి
సార్ ఏంటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఇదే జరిగింది, ఇది నేనేమి తప్పు చేయలేదని కూర్చున్నా. వాడిని అక్కడ కారు ఒకటి వచ్చింది వాళ్ళది, ఆ కారు మీద ఎక్కి అపాలు చెప్పమన్నారు. అంటే ఈ ఆగిపోయినాయి మొత్తం ట్రాఫిక్ ఆఫీసర్. నేను చెప్పను అన్నా, చెప్పనుగా చెప్పను, ఏమన్నా నేను కమ్ము ఓటమే. 3 గంటలు 4 గంటలు అయిపోయింది సార్, 3 గంటలు ఆపాను. ఇంతలో మా వాడు ఒకడు, ఒక పేరు మర్చిపోయాను, ప్రకాష్ ఉన్నాడు, వాడు కానిస్టేబుల్ గారు మా మిస్సెస్కి ఫోన్ చేశాడు. ఇలాగమ్మ అయ్యగారిని పట్టుకున్నారు, అక్కడ చాలా గొడవలు జరిగేట్టున్నాయంటే ఆయన 1 టౌన్ ఎస్ఐ సుబ్బారావు గారికి సిఐకి ఫోన్ చేశారు. కరెక్ట్గా ఒక 4 గంటలు టైం, 3:30 గంటలకు ఆయన వచ్చాడు. అంటే ఇది పొద్దున్న 9 అయితే ఆయన మధ్యాహ్నం 1 గంటకు వచ్చాడు. అప్పుడు దాకా ఈ జనంలోనే ఉంది. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, చెప్పడుకు ఒప్పుకోరు, ఐ విల్ నాట్ సే. తర్వాత ఒక ఛాలెంజ్ ఇస్తారా, ఎవడైనా సరే రాజీనామా చేసి వెళ్ళిపోతాను తప్ప నేను మటుకు ఆపాలు చెప్పను. ఇదే ఈరోజు మీరు వెళ్ళి వెరిఫై చేసిన అలాగే ఉండాలి. రాజీనామా చేస్తామన్నది. అయితే ఒకడు వచ్చి తీసుకోవాలి, ఆడు నాయకుడే ఉండాలి అని చెప్పాను. అదేంటన్నాడు, ఎందుకంటే రేపొద్దున గొడవలు అవుతాయి కదా నా దగ్గర రాజీనామా చేసుకుంటే, మరి ఆడు కెపాసిటీ ఉండాలి కదా నాన్న అంటే అర్థమైంది వాళ్ళకి. అంటే రాజీనామా తీసుకుంటే గొడవలు అవుతాయి కదా, ఇక రాజీనామాతో నేను వెళ్ళిపోతాను కదా ఉద్యోగం నుంచి, ఇక మనం నువ్వు నేను ఎదురైపోతాం కదా, ఇంకా రాజీనామా తీసుకుంటానికి ఎవడు రాదు, అదో లక్కి. సరే నేను ఇంతలో ఆయన వచ్చాడండి, ఎవరు సుబ్బారావు గారు వచ్చి ఒక 8 మంది వచ్చారు. నేను ఇప్పుడు నా వాడు ఒకడు వచ్చాడు, మొత్తం 10 మంది ఉన్నాం. ఇక స్టాండ్ అయిపోయాను. స్టాండ్ అయ్యాక ఇక ఒక్కడే నిలబడ్డాను. ఇక 10 మంది వస్తే నేను సాయంకాలానికి అట్లీస్ట్ సారీ చెప్పమన్నాను. నేను సారీ చెప్పమన్నాను. నేనేం చేశాను అంత, నేను మాటికి వాళ్ళు సమూహం నన్ను చాయ్ ఇప్పించి సాయంకాలానికి వద్దులే గోవాలని పంపిస్తాను. ఈ షాట్ నేను అడిగి చెప్పాను, తల తెగితే మొండెం పోట్లాడుతారా 5 నిమిషాలే చెప్పే వాళ్ళకి. ఇది శ్రీహరి అన్నాడు, అది తన సినిమాలో నా పేరు పెట్టి ఒక బస్సు షాట్ అదే పెట్టాడు, సేమ్ షాట్ పెట్టి మెడ తెగితే కొంచెం 300 మంది పోట్లాడుతానని పెట్టాడు, అదే సేమ్ డైలాగు. కానీ అతనికి ఈ మాట అతనికి ఎంతో నచ్చింది. నచ్చి అతను దీన్ని హనుమంతు అనే సినిమాలో పెట్టాడు. పెట్టి దాంట్లో అతని మెడ తెగుద్ది, మొండు అలా పరిగెత్తకుండా వెళ్ళొద్ది చాలాసేపు. అన్నా నీ మాటని నేను రూపకల్పన చేశాను, నాకు చాలా నచ్చింది అని చెప్పి హనుమంతు సినిమాలో కూడా పెట్టాడు. ఆ షాట్ దాని తర్వాత ఇంకా 1-2 షాట్లు పెట్టి దాన్ని నా పేరు పెట్టాడు. ఆ సినిమాలో మేనరిజంలో నాలాగా పెట్టి నీ పేరేంటి అని అడిగితే నా పేరు పృథ్వీనారాయణ అని చెప్తాడు. అన్న నీలాగా చేశానని చెప్పాడు నాతో. ఆ సినిమా పైన రాశాడు పృథ్వీనారాయణ గారికి కృతజ్ఞతలని. సినిమాలో కూడా నా స్టోరీ పెడితే బాగా సక్సెస్ అయ్యేది. అందువల్ల ఆ విధంగా అలా జరిగింది సార్. సార్ మీ సర్వీస్లో కొన్ని ఒడిదుడుకులు తీసుకుంటూ వివాదాలు దగ్గరగా వెళ్ళడం, త్రుట్లో తప్పించుకుంటూ రకరకాల దీంట్లో మీరు బయటపడ్డారు. పోలీసులకి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్ అనేది కొంత కవర్ చేయడం, అంటే మీరు చెప్తున్న కొన్ని కేసుల్లో మాబ్ వచ్చినప్పుడు బ్రెయిన్ యూజ్ చేయాలి, బాడీ కాదు అన్నది మీరు కొన్ని కేసులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కానీ, గత ఎపిసోడ్లో జరిగిన ఘటనలు కానీ, అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలి తప్ప చేతిలో తుపాకీ ఉంది, బుల్లెట్లు ఉన్నాయంటూ మనం చేస్తే కాదు అన్నది మీరు చూసుకొచ్చారు. ఫైనల్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా డిపార్ట్మెంట్ మీద మీకు గౌరవం ఉంటూ డిపార్ట్మెంట్లో అధికారులు ఎలాగ ఉండాలని కూడా మీరు చెప్పారు. ఇంత జరిగిన తర్వాత మీరు నల్లకోట వేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు. మిమ్మల్ని కలవాలనుకున్నా, మీ సలహాలు సూచనలు కావాలనుకుంటే ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ కలవాలి చెప్పండి, మీ నెంబర్ చెప్పండి. ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక విషయం తెలియాలి, కోర్టులో కూడా నేను తీవ్రవాదం నాది ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను లాయర్లు విన్నా, పోలీస్ వారు విన్నా ఒక విషయం ఏమవుతుంది, హార్డ్ కోర్ పోలీసింగ్ చేశాను నేను. వంట వాచ్ అన్నా, చట్టం అనే వంట వాచ్ వచ్చిన నేను
వంట పుస్తకాలు చదువుకున్న వాళ్ళు లాయర్. కాబట్టి నా డెప్త్ వాళ్ళకు ఉండదు. మోరోవర్ ఆమె లా గ్రాడ్యుయేట్, ఇంగ్లీష్ లిట్ పాస్ అయ్యాను, ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను. ఐ గాట్ ఎనఫ్ capability to understand law, and I also know the depth of the intricacies and maneuvering of the police very intimately and clearly. So my capability of understanding a case is really very, very much foolproof anamata. I understand the case with all its comprehensiveness. ఇప్పుడు ఇక్కడ కూడా I am facing that most of the judges are not well equipped with the law. వాళ్ళకు కూడా చట్టం తెలిసిన దాఖలాలు కనపడతలేదు. వీళ్ళు, నేను ఈ మధ్య ఒక కేసు మీకు చాలా మనవి చేయాలి. ఒక 509 కేసులో ఒక ఆఫీసర్ని మీద ఒక అభియోగం చేశారు. మీరు వినాలి ఇక్కడ. దీంట్లో పోలీసు వారి ఆఫీసర్ మీద కానీ వినియోగం చేసిన వాళ్ళు బాగా రిచ్ పీపుల్. ఎటువంటి ఇదా మీకు చెప్పాను, కండిషన్ ప్రెసిడెంట్ టు కంపెనీ టు రిజిస్టర్ కేసెస్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నారు. అనుమానం మీద ఎఫ్ఐఆర్ కట్టి అక్కడ ఏమి లేకపోయినా 509, 506 వేసి ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని కేసు పెట్టేశారు. మీరు ఇందాక మనం చేశాను, ఒక్కసారి ఎఫ్ఐఆర్ తెగి కేసు పెడితే 5-6 సంవత్సరాలు తిరగాలి అతను. ది క్లాక్ ఆఫ్ లైఫ్ ఈజ్ టిక్కింగ్ అవే. యువర్ బ్యూటిఫుల్ లైఫ్ గోస్ విత్ కోర్ట్ డేట్స్. 15 రోజులకి నువ్వు రా నువ్వు అంటే ఆడ ఏ ప్లాన్ చేసుకోవాలి లైఫ్లో. తర్వాత హ్యూమిలియేషన్ బిఫోర్ ఆల్. ఏమంటే మీరు ఇక్కడ ఎందుకున్నారని అనుకోండి ఆఫీసర్ కోర్టులో, నేను ముద్దానని చెప్పుకోలేడు. అలాగే చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇన్సల్ట్. దీంట్లో పోలీసు వారు 509 వేయంగానే 164 CRPC కింద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయాలి. పీపీ గారు చూడరు, మ్యాజిస్ట్రేట్ గారు పట్టించుకోరు. అది మీద జరుగుతుంది. 164 చేయాలనేది మ్యాండేటరీ, లేకపోతే తిప్పి పంపించాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పీపీకి తెలియదు, పోలీసు వారికి తెలియదు, జడ్జి గారికి తెలియదు. ఏంటిది? ఇది నేను మీకు మచ్చుతునగా, నేను అక్కడ తెలితే అక్కడ చాలా కష్టాలుగా ఉన్నాయని చెప్తున్నాను, ఇక్కడ కష్టాలుగా ఉన్నాయి. ఇది మీకు పత్రికాముఖంగా చెప్తున్నా. కాబట్టి మీరు ఈసారి జడ్జెస్లోకి వెళ్ళి దయచేసి ఈ జరుగుతున్నదే మీరు ఐ డ్రీమ్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏం జరుగుతుందో అక్కడ చాలామందికి చట్టం లేకుండా తెలియకుండానే ఆర్డర్లు ఇవ్వటం జరుగుతూ ఉంది చాలా చోట్ల. అది బ్రహ్మాండమైనటువంటి దీంట్లో ఉంది. చట్టం సరిగ్గా తెలిసి అది మనం దీని తర్వాత మాట్లాడదాం సార్. కానీ మిమ్మల్ని ఎవరైనా బాధితులు అప్రోచ్ అవ్వాలంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి? అంటే న్యాయ సలహాలు కావాలన్నా వేరే విషయాలు? నేను విజయవాడలో ఉంటాను, గుంటూరులో ఉంటాను, 2 చోట్ల. నా నెంబరు 9866178808. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. రియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి డెఫినెట్గా సాయం చేస్తాను. ఫీజుల గురించి వాటి గురించి అసలు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు నేను ఫీజుల కోసం వృత్తిలోకి రాలేదు. డెఫినెట్గా వాళ్ళ జెన్యున్ ట్రబుల్ అయితే నేను తప్పకుండా చెప్తాను. జెన్యున్గా ట్రబుల్ కాకుండా ఉన్నట్టే అనవసరంగా పెట్టబడింది, ఎందుకంటే టైం అంతా మీకే పోద్ది. డెఫినెట్గా మంచి ఇబ్బంది వచ్చినప్పుడు నాది అడగండి, నేను ఎలా చెప్పాలో ఆ ప్రొసీజర్ ఏంటో డెఫినెట్గా ప్రజలకు సహాయంగా చూడటానికి ఆ శాయశక్తిలో ఐ విల్ ట్రై. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు సేవ చేయడం కాదు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నల్ల కోట వేసుకున్న పృథ్వీనారాయణ గారు మరొకసారి ప్రజలకు సేవ చేయడానికి దగ్గరకు వచ్చారు. అంటే ఆయన చెప్తున్నట్లుగా వంట వార్చిన వంటగాడైన. చాలామంది బుక్స్ చదివి వంట నేర్చుకుంటారు, కానీ ఆయన కింద నుంచి వచ్చారు. అతని జీవితమే ఒక పాఠం. పరీక్షలు రాసి వచ్చిన ఒక అడ్వకేట్ కాబట్టి అతనికి 2 వైపులు తెలుసు. ఖచ్చితంగా ఎవరైనా న్యాయ సలహాలు కావాలన్నా, పోలీసుల నుంచి వేధింపులు వచ్చినా, లేదు ఇంక లీగల్ సమస్యలు ఉన్నా పృథ్వీనారాయణ గారికి ఎప్పుడు సంప్రదించినా సర్వీస్ మ్యాటర్లు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఫీజుల విషయంలో ఆలోచించగలరు, కానీ
అది రియల్ సమస్య అయితేనే రండి, ఎందుకంటే తన టైం వేస్ట్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఈ వారం బుద్ధినారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.